శ్రేయ అయితే శ్రీకర్ దగ్గరికి వచ్చి, "శ్రీకర్ నువ్వు లేని జీవితం నాకు వద్దు" అని చెప్పేసి అయితే కొన్ని టాబ్లెట్స్‌ని అయితే మింగేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న శ్రేయ అయితే కళ్ళు తిరిగి కింద పడిపోతూ ఉంటుంది. అది చూసిన శ్రీకర్ అయితే "శ్రేయ, శ్రేయ" అని చెప్పేసి అయితే తనని ఎత్తుకొని హాస్పిటల్‌కి అయితే కారులో తీసుకొని వెళ్తూ ఉంటాడు. ఇది అంతా చూసిన అవని అయితే "ఏం జరుగుతుంది ఇక్కడ? ఎందుకు శ్రీకర్ ఆ అమ్మాయిని కారులో ఎత్తుకొని తీసుకొని వెళ్తున్నాడు" అని చెప్పేసి అయితే తన వెనక పరిగెట్టుకుంటూ అయితే వెళ్తుంది. ఇదంతా పల్లవి ఫ్రెండ్ కూడా చూస్తూ ఉంటుంది. ఇంతలో ఎలాగైనా పల్లవికి ఈ విషయం తెలియాలి అని చెప్పేసి అయితే మండపంలో ఉన్న పల్లవి దగ్గరకైతే పరిగెట్టుకుంటూ వెళ్తూ, "పల్లవి, పల్లవి నీకో విషయం చెప్పాలి. పెళ్ళికొడుకు పల్లి మండపంలో లేడు. పెళ్ళికొడుకు ఎవరో అమ్మాయిని కారులో ఎక్కించుకొని తీసుకొని వెళ్తున్నాడు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పల్లవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. "ఏంటే ఏం మాట్లాడుతున్నావు నువ్వు" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. "అవును, పెళ్ళికొడుకు పెళ్లి మండపంలో లేడు. ఎవరో అమ్మాయిని కారులో అయితే ఎక్కించుకొని తీసుకొని వెళ్తున్నాడు. నా కళ్ళారా నేను చూశాను" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. "అవును, మీ అక్కే, అదే అవని, ఆ అవనియే వాళ్ళిద్దరిని కారులో ఎక్కించి పంపించింది. నేను అది చూశాను" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పల్లవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, "నిజమా?" అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ ఫ్రెండ్ అయితే, "అవునే నిజం, నేను నా కళ్ళారా చూశాను. వాళ్ళిద్దరిని కారులో అగో అక్కడ ఉంది కదా మీ అక్క, అవనియే పంపించింది" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, "ఏంటి అవని ఏం చేసింది?" అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటారు. అలా వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి వాళ్ళ ఫ్రెండ్ చెప్పిన మాటలను అయితే వింటూ ఉంటారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్